హిందూ ధర్మంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త అయిన ఆయన ఆలయాలు చాలా అరుదుగా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఎందుకంటే ఒకరోజు బ్రహ్మదేవుడు మహాయజ్ఞం చేయాలనుకుంటాడు. కానీ ఆ యజ్ఞం విజయవంతంగా కావాలంటే సరస్వతీదేవి తప్పనిసరిగా ఉండాలి. సరస్వతీదేవి ఆలస్యంగా రావడంతో బ్రహ్మదేవుడు వేచి ఉండలేక మరొక దేవుని తన పక్కన కూర్చోబెట్టాడు. ఇంతలో సరస్వతీదేవి వచ్చింది. బ్రహ్మదేవుణ్ణి మరొక దేవితో చూసి కోపంతో అరిచి బ్రహ్మదేవుడికి ఇలా శాపం ఇచ్చింది: నేను లేకుండా చేసే నీ యజ్ఞం ఎప్పటికీ పూర్తి కాదు. భూలోకంలో నీకు పెద్దగా పూజలు జరగవని చెప్పించింది. తర్వాత విష్ణుదేవుడు సరస్వతీదేవిని శాంతింపచేశాడు. అప్పుడు సరస్వతీదేవి శాంతించి ఇక నుంచి ప్రతి యజ్ఞం ప్రతి పూజ నా ఆశీర్వాదం లేకుండా పూర్తి కాదని తెలిపింది. అప్పటి నుంచి భూలోకంలో బ్రహ్మదేవుని ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. భారతదేశంలో ఉన్న ఏకైక ప్రసిద్ధ బ్రహ్మదేవుడి ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.